తిరుమల లడ్డూ కల్తీపైన క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే విజయవాడ ఇంద్రకీలాద్రిపైన ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద మెట్లను ఆయన శుభ్రం చేశారు. తిరుమల లడ్డు అపవిత్రమైందన్న వార్తల మధ్య మొదట్లోనే తప్పును గుర్తించలేకపోయాను, క్షమించు స్వామి అంటూ పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు. ఇక ఇందులో భాగంగానే వచ్చే నెల 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. ఇక 2వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. అయితే బెజవాడ దుర్గమ్మ దర్శనం అనంతరం డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమందికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు జనసేనాని. ఇక హిందూ మతానికి, సనాతన ధర్మానికి ఇంత అవమానం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని హిందువులను ప్రశ్నించారు. ఇదే వేరే మతంలో, వేరే ప్రాంతంలో జరిగి ఉంటే పరిస్థితి ఇలానే ఉండేదా అని ప్రశ్నించారు. ఇక హిందువుల మౌనాన్ని చేతకానితనంగా భావిస్తున్న కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వార్నింగ్ ఇచ్చిన వారిలో ప్రముఖ న్యాయవాది పొన్నవోలు, అలాగే నటులు హీరో కార్తీతో పాటుగా ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. సెక్యులరిజం అంటే రెండు వైపుల నుంచి ఉండాలని, ఒకవైపు ఆలోచించే వాళ్ళు సనాతన ధర్మం పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పటికీ జరిగింది చాలని అన్నారు. హిందువుల్లో ఓపిక నశించిందని, తన లాంటి వాళ్ళు తలుచుకుంటే సనాతన ధర్మం పైన పోరాటం చేస్తే అడ్డుకునే వాళ్ళు దేశంలోనే ఎవరూ లేరని హెచ్చరించారు. పొన్నవోలు, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అలాగే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట 100 సార్లు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. లేకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. డ్రామా రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగా. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం. ఈరోజు దాకా లేడాయన. ఈరోజు దాకా మళ్ళీ కనిపించలా. తిరుమల లడ్డూ పైన వ్యంగ్యంగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పొన్నవోలు మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా మాట్లాడితే రోడ్డుపైకి లాగుతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇక మరోసారి వ్యంగ్యంగా మాట్లాడొద్దని చెప్పారు. తప్పు జరిగితే మౌనంగా ఉండాలని, పొగరుగా మాట్లాడొద్దని హెచ్చరించారు. లాయర్ అంట ఆయన, ఎవరు ఏజీపీ అంట, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఎయిదర్ మౌనం మంచిది, మౌనం దాటి పొగరుగా మాట్లాడటం, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే. నోటికొచ్చినట్లు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను పవన్ తప్పుబట్టారు. శ్రీవారి లడ్డు అపవిత్రం పైన తాను మాట్లాడితే ప్రకాష్ రాజుకు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. ఇక ప్రకాష్ రాజ్ సహచర నటుడే అయిన సనాతన ధర్మం పైన జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. తాను ఇంకో మతాన్ని నిందించలేదని, లడ్డూను అపవిత్రం చేయొద్దని చెబితే తప్ప అని ప్రశ్నించారు. ఇక హిందూ దేవుళ్లపైన వ్యంగ్యంగా మాట్లాడితే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత గుడికి వెళ్లే ప్రతి హిందూ బాధ్యత అని పవన్ కళ్యాణ్ తెలిపారు. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ పైన సీరియస్ అయ్యారు. ఇక సినిమా ఫంక్షన్ లో లడ్డూ పైన కార్తీ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక లడ్డు మీద కొందరు జోక్స్ వేస్తున్నారని అన్నారు. మళ్ళీ ఇంకొకసారి అలా అనొద్దు, నటుడిగా మీరంటే నాకు ఎంతో గౌరవం. ఇక దయచేసి సనాతన ధర్మాన్ని పాటించండి, ఏదైనా మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించండి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్. తిరుమల లడ్డూ కల్తీ పైన క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఇక అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద మెట్లను ఆయన శుభ్రం చేశారు. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు.
సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మేము రెడ్డిగా తిరుమల లడ్డు అపవిత్రమైందంటూ వైసీపీ, అలాగే ఇటు చూస్తే టీడీపీ, జనసేన వీళ్ళందరికీ సంబంధించి అయితే ఒక ఇష్యూ అయితే నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అలాగే హీరో కానీ కార్తీ, అలాగే ఇటు చూస్తే ప్రకాష్ రాజ్ పైన, ఇటు చూస్తే పొన్నవోలు సుధాకర్, వీళ్ళందరికీ కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు, జోక్స్ కూడా వేయకూడదు అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఏ విధంగా చూడాలి, అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? మమతా, ఓవరాల్గా చూసినట్లయితే కనుక తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించిన వివాదం రోజు రోజుకు పెరుగుతుంది. దీని మీద రకరకాల అంశాలని ప్రజలు కూడా తీవ్రంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు, అదేవిధంగా ఆ లడ్డూకు ఉండేటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఆ విశిష్టతని దృష్టిలో పెట్టుకోకుండా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిందనే అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించడమే కాకుండా లడ్డూ తయారీలో కొవ్వు ఏదైతే ఇటు పందికి సంబంధించిన పిక్కు ఫ్యాట్ కావచ్చు, అదేవిధంగా చేపలకు సంబంధించినటువంటి ఫ్యాట్ కావచ్చు, జంతువు ఫ్యాట్ అందులో విలీనం అవ్వటం, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో చర్చించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్నటువంటి అంటే లడ్డు విధానాన్ని పరిశీలించి దాని మీద టెస్టులు చేయించాలంటూ కూడా ఒక నివేదిక సిద్ధం చేయాలంటూ అక్కడ ఈవోకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈవో తీసుకున్న అంటే నిర్వహించినటువంటి టెస్టుల్లో ఈ అంశం బయటికి రావటం, గత ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారనేది ఎన్డీఏ కూటమి సమావేశంలో ఆయన ప్రస్తావించారు. సో ఆ ప్రస్తావన తర్వాత ఇది పెద్ద ఎత్తున చర్చగా మొదలైంది. అయితే ఈ చర్చకు సంబంధించినటువంటి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన ప్రోక్షణ దిశగా ఇక్కడ సంప్రోక్షణ జరుగుతూ ఉంది. అక్కడ జరిగినటువంటి అపచారంగా దీన్ని భావిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినంగా ఉండే తిరుమల ఆ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత, ఆ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ఏదైతే విలువ ఉందో దాన్ని తగ్గకుండా ఉండే విధంగా సంప్రోక్షణ ఇప్పటికే చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక ఈ క్షమించండి అంటూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని క్షమాపణ అడుగుతూ కూడా దీక్షను అయితే చేపట్టారు. ఈ 11 రోజుల దీక్షను ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఈరోజు తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి సంప్రోక్షణ కార్యక్రమం విజయవాడ కనకదుర్గ గుడిలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించారు. ఈ సంప్రోక్షణ జరుగుతున్న సందర్భం అయిన తర్వాత ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే నిన్న సినిమా హీరో కార్తీ చేసినటువంటి ఏదైతే కామెంట్ ఉందో లడ్డు కావాలన్న సందర్భంలో లడ్డు వివాదం, లడ్డు అంశాన్ని ఇప్పుడు మాట్లాడొద్దు, అది చాలా సున్నితమైన సెన్సిటివ్ ఇష్యూ అంటూ కూడా ఆయన దాన్ని మాట్లాడినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు స్పందించడం జరిగింది. దేశంలో ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి పుణ్యక్షేత్రానికి జరిగినటువంటి అవమానాన్ని మాట్లాడకుండా ఉండటువంటి, దాన్ని ఖండించాల్సినటువంటి హీరోలు ఈరోజు మాట్లాడకుండా ఉండిపోవడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన ఒకసారి స్పందించడం, మళ్ళొకసారి ఆయన దాన్ని ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ మీద కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో సీరియస్ అవడమే జరగకుండా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వారిని హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి నేపథ్యం. అంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి ఈరోజు జరిగినటువంటి అవమానాన్ని, ఒక అవమానం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో కూడా వీళ్ళు అర్థం లేకుండా మాట్లాడడాన్ని ఆయన కొట్టివారడమే కాకుండా ఇలాంటి సున్నితమైన అంశాల్లో సీరియస్గా ఉండకపోతే కనుక సివియర్గా యాక్షన్ ఉంటుందని కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్కి డైరెక్ట్గానే హెచ్చరిక జారీ చేశారు. మరో పక్క నుంచి చూస్తే కనుక పొన్నవోలు సుధాకర్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏఏజీ అడ్వకేట్ జనరల్గా చేసినటువంటి అతను నిన్న అర్థం పర్థం లేనటువంటి కొన్ని కామెంట్స్ చేయడంలో కూడా ఈరోజు తీవ్ర చర్చాంశంగా మారింది. లడ్డూని రాగు చెంబుతో పోల్చడం, అంతేకాకుండా కొవ్వు అంటే పంది కొవ్వు 1400 రూపాయలు, 300 రూపాయలు, 20 రూపాయలు ఎక్కడ, 1400 రూపాయలు ఎక్కడ తీసుకొచ్చి ఇందులో కలుపుతారా అని చెప్పని చాలా హేయంగా అసభ్యకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ రోజుకొక రకంగా దిగజారుడు పదాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అది దిగజారుడుగా మాట్లాడుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే హిందూ మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడికి కూడా బీజేపీ ఒకసారి పిలుపునివ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇప్పటికే వైసీపీ కానీ గతంలో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు,
కావచ్చు, భువన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ప్రధానంగా ఈవో ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కంటికి కనిపించకుండా వెళ్ళిపోవడం, తర్వాత అర్థం పర్థమైనటువంటి వాదనలు చేయడం, రివర్స్ టెండరింగ్ పేరుతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించడం, ఇవన్నింటినీ కూడా ఇప్పటికే పెద్ద చర్చాంశంగా మారిన నేపథ్యంలో ఆ ఒరవడిని ఇంకా కొనసాగిస్తున్నారు. ఆ పదాలు ఉచ్చారణ కూడా ఇంకా చాలా తీవ్రంగా ఉండడం, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో హిందూ మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఇప్పుడుగా ఉద్రిక్తత నేపథ్యం పరిస్థితులు కల్పించేటువంటి పరిస్థితి వైసీపీ ముందుకెళ్తున్న నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే వీటినన్నింటి కూడా హిందువులు ఎక్కడికక్కడ సమన్వయంగా ఉంటూ కూడా ప్రభుత్వం దీని మీద ప్రక్షాళన, అంటే ఇప్పటికే దేవాలయంలో ప్రక్షాళన కార్యక్రమం చేశారు, మిగతా దేవాలయంలో ప్రక్షాళన చేస్తారు. తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అది కూడా దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని మొత్తం అంతా కూడా మార్చేసి అక్కడ నాణ్యమైన నెయ్యితో కూడా లడ్డూ తయారు చేస్తున్నారు. మనోభావాలు దెబ్బతినకుండా విధంగా కూడా అన్ని కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో సమన్వయం పాటించాలని ఒక పక్క నుంచి ప్రభుత్వం కూడా సూచిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మమత రైట్. అదేవిధంగా ఆనం రామనారాయణ కూడా మాట్లాడడం జరిగింది ఈ దేవాదాయ శాఖ మంత్రి. అంటే ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు, అలాగే దీనిపైన సిట్ అలాగే విజిలెన్స్ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు, ఆ ఆధారాలను బట్టే మేము శిక్షిస్తాము అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అంటే నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉందంటున్నారు? ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా దర్యాప్తు చేయిస్తామని చెప్పని గతంలోనే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే దాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్స్ ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలంటూ కూడా హైకోర్టు మెట్లెక్కాడు అప్పుడు పాలక మండలి సభ్యులైనటువంటి వైవి సుబ్బారెడ్డి. అయితే దానికి సంబంధించి మరొకసారి ప్రభుత్వం సీరియస్ అవడమే కాకుండా పూర్తి స్థాయిలో సిట్ విచారణ వేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు నుంచి కూడా సిట్ విచారణ కొనసాగుతున్న తిరుమలలో సిట్ విచారణ కొనసాగుతూ ఉంది. అదే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక మండలి తీసుకున్న నిర్ణయాలా, లేదంటే ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్కి వెళ్ళడం వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ తప్పుదాలు జరిగినాయా, అసలు ఈ తప్పుదాలు గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలిసి జరిగాయా, తెలియక జరిగాయా, అప్పుడు ఉన్నటువంటి ప్రతి 5 సంవత్సరాల పాటు ఈ లడ్డూ మీద అసలు ల్యాబ్లో టెస్టులు నిర్వహించాలా లేదా, ల్యాబ్ అసలు పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నింటినీ కూడా పరిశీలించి ఒక నివేదికను తయారు చేయాలంటూ కూడా సిట్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం చూస్తూ ఉన్నాము. అయితే సిట్ కాదు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కాదు, పూర్తి స్థాయిలో సిబిఐ వేయాలంటూ కూడా వైసీపీ అడుగుతున్న నేపథ్యంలో గతంలో అంతర్వేది రథం ఏదైతుందో రథానికి సంబంధించినటువంటి అంశంలో సిబిఐ దర్యాప్తు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం, సిబిఐ దర్యాప్తు వేయకపోవడం కూడా ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు ఎలా అడుగుతారు అని కూడా ఒక పక్కన ప్రభుత్వం సూచిస్తుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటి, సుప్రీంకోర్టు దీన్ని సుమోటాగా తీసుకునైనా సరే సిబిఐ దర్యాప్తు ఆదేశించేటువంటి అవకాశం కూడా లేకపోదని చెప్పొచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం అయినా సరే సిబిఐ దర్యాప్తును ఆదేశించవచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తును ఆదేశించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ సిట్ కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ దీని విచారణ చేస్తే సరిపోతుంది అనేది కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంగా కూడా చెప్పుకోవచ్చు. మమతా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి టెంపుల్ పరిపాలన దగ్గర అక్కడైతే భక్తులు అలాగే స్వామీజీలు అయితే అక్కడ ఒక ధర్నా చేస్తున్నారు, ఈవోని కలవాలి అని చెప్పి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి తిరుపతి రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మమత, తిరుపతి వేదికగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఇష్యూకి సంబంధించి ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున స్వామీజీలు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని చుట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఈవోని కలిసి ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, దాని తర్వాత చైర్మన్లుగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, లేదంటే అంతకు ముందు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిల పైన కఠిన చర్యలు తీసుకోవాలి, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, స్వామి ప్రసాదాల్లో ప్రధానంగా శ్రీవారికి అంటే సమర్పించే నైవేద్యాల్లో కూడా ఈ రకంగా అంటే రకరకాల పంది కొవ్వని లేదంటే రకరకాల యానిమల్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యిని వాడారు అంటే ఇలాంటి దుర్మార్గుల్ని పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా స్వామీజీలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వామీజీలందరూ కూడా తిరుపతికి చేరుకోవడంతో వాళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్దకు వచ్చి నేరుగా లోపలికి వెళ్లి ఈవోని కలిసేందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా పోలీసులు అనుమతి లేదంటూ కూడా వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. కేవలం దాని తర్వాత గంటన్నర పాటు కూడా వాళ్ళు రోడ్డుపైన కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దాని తర్వాత పోలీసులు సమయం పాటించి వాళ్ళందరికీ నచ్చ చెప్పి ఒక 10 మంది స్వామీజీలు మాత్రం లోపలికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇంట్లో ఒకటే ఉద్దేశం, వాళ్ళందరికీ కూడా గతంలో జరిగిన అక్రమాలు ఏదైనా సరే ఉంటే రాజకీయంగా వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు, కానీ స్వామి నైవేద్యానికి అంటే భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదాల్లో కలవడంతో పాటు సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామికి కూడా పెట్టినటువంటి నైవేద్యంలో కూడా ఇలాంటి కలుషితమైనటువంటి నెయ్యి వాడారు కాబట్టి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు అని అంటూ కూడా వాళ్ళ ఆవేదన. ఇదే మనం చూసాం, నిన్న కూడా
తిరుమలలో మనం చూసాం. టీటీడీ కూడా దీనికి సంబంధించి శాంతి హోమాన్ని నిర్వహించింది. స్వామివారు ఎక్కడా కూడా ఆగ్రహం చెందకుండా, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి వైపరీత్యాలు ఇలాంటి సందర్భాలను జరుగుతూ ఉంటాయంటూ కూడా మఠాధిపతులు పీఠాధిపతులు చెప్తున్నారు. అదే స్థాయిలోనే శ్రీవారి ఆలయంలో పనిచేసేటటువంటి అర్చకుల కైంకర్యాలు నిర్వహించేటటువంటి ప్రధాన అర్చకులు కూడా చెప్తున్నారు. మరి ఈ రకంగా జరిగిన నేపథ్యంలో ఆగమ సలహా మండలి లేదంటే అర్చకుల సూచనల మేరకు నిన్నంతా కూడా శాంతి హోమాన్ని నిర్వహించారు. మొత్తం మీద అంటే నిన్న శాంతి హోమంతో తర్వాత సద్దుమణుతుంది అనుకున్నప్పుడు కూడా ఇవాళ మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. నా ధర్మం జోలికి వస్తే, అవసరం వస్తే రోడ్డుపైకి వస్తాను, అందరి తాట తీస్తాను, హిందూ ధర్మాన్ని ఈ రకంగా మీరు అవాసుపాలు చేసే విధంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకొని ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇంద్రకీలాద్రిలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజల అనంతరం అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే, ఆలయ శుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో ఆయన కూడా చాలా హాట్ గా కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది, చాలా విషయాల్లో ముందుకెళ్తుంది. అదే స్థాయిలోనే జరిగినటువంటి తప్పిదాలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ఆలయాలు, ఇప్పటికే ప్రధాన ఆలయాలు, ఒకవైపు శ్రీశైలం కావచ్చు, లేదంటే ఇంద్రకీలాద్రి కావచ్చు, లేదంటే ఇట్లా తిరుమల కావచ్చు, లేదా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఆలయ శుద్ధి, శాంతి హోమాలు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ కల్తీ నీకు సంబంధించి మాత్రం సిట్టు విచారణ కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వం కూడా వాళ్ళపైన, ఎవరైతే గతంలో అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఎక్కువగానే కనబడుతున్నది. మమతా. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.